రామకృష్ణ గారు సారీ చెప్పమ్మా సార్, క్లియర్గా ఉందా నా వాయిస్? ఇప్పుడు ఓకేనమ్మా. ఎస్ సార్. రామకృష్ణ గారు, ఇక్కడ మనం మీరు అప్పట్లో ఉన్న ఆర్థిక మంత్రికి సంబంధించి యనమల గారికి సంబంధించి ముఖ్యంగా కొన్ని కమెంట్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెర్షన్ ఏంటి అది చెప్పండి. ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రధానంగా ప్రచారాంశమైంది ఏమంటే గౌతమ్ అదానీ వారి ఎనర్జీ వారు 4 రాష్ట్రాల్లో 2100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారు. అందులో 1750 కోట్ల రూపాయల ముడుపులు ఆంధ్రప్రదేశ్ చెల్లించి వారి సెకీ ద్వారా అగ్రిమెంట్స్ పొందారు. సోలార్ ఎనర్జీకి సంబంధించినది ఇవాళ మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. మన నేషనల్ పేపర్సే కాకుండా ఇంటర్నేషనల్ పేపర్స్ లో కూడా దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. దానిపైన ప్రధానంగా ఈ వార్తలు రావడానికి ముందు కారణం ఏమంటే అమెరికాలో ఉన్న వాళ్ళ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వారు ఇది సమాచారం సేకరించారు, ఇన్వెస్టిగేట్ చేసి దానిపైన ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దానిపైన ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత దీనిపైన సమన్స్ ఇచ్చారు. గౌతమ్ అదానికి, సాగర్ అదానికి వారికి సమన్స్ కూడా ఇచ్చారు. దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. దీని పర్యవసానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే ఇది ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో విద్యుత్ వినియోగదారుల పైన 25 సంవత్సరాల పాటు భారం పడబోతా ఉంది. దాదాపు కొంతమంది నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆ భారం 1,10,000 కోట్ల రూపాయలు ఉండబోతుందని చెప్తా ఉన్నాడు. మన గౌరవనీయులు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు ఏమంటున్నారంటే ఈ విద్యుత్ ఒప్పందాల గురించి టచ్ చేయకూడదు, మనము దాని గురించి మాట్లాడకుండా ఏదైతే 1750 కోట్ల రూపాయలు జగన్ ముడుపులు అందినాయంటున్నారో దానిపైన మనం ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్తా ఉన్నాడు. మేమనేది ఏమంటే దానిపైన ఖచ్చితంగా ఏసీబీ ఎంక్వైరీ చేయండి, ఇంకా పెద్ద ఎంక్వైరీ చేయండి, దాన్ని చేయాల్సిందే, దాన్ని కాదనం. కానీ అట్ ద సేమ్ టైం ఏదైతే ప్రజలపైన భారం పడతా ఉందో ఆ భారాన్ని నివారించడానికి మీరు ఏం చేస్తా ఉన్నారు, అదానితో జరిగిన ఈ అగ్రిమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుందా లేదా అనే దానిపైన సమాధానం చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సోలార్ ఆయన రాజస్థాన్ లో ఉత్పత్తి చేసి ఆ సోలార్ ఎనర్జీని మనకి ఆయన పంపుతా ఉన్నాడు. దాని పర్యవసానంగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వము అక్కడున్న ప్రజలకి వారికి లాభం జరుగుతా ఉంది తప్ప మనకేమీ జరగడం లేదు. ఎందుకంటే ఈ ఒప్పందం ద్వారా ఆయన అక్కడ సోలార్ ప్రాజెక్టులన్నీ కూడా రాజస్థాన్ లో ఏర్పాటు చేస్తున్నందువల్ల అక్కడ 14,000 మందికి ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా వేలాది మంది రైతులకు వారికి కూడా 30 ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు కాబట్టి వారికి లీజ్ వస్తుంది. అంతేకాకుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపేణా వాళ్ళకి ఆదాయం వస్తుంది. మనకేమొస్తుంది? మనకేమి రాదు. ఏమీ రాకపోగా ఇవాళ రాష్ట్ర ప్రజలపైన అదనంగా భారం పడబోతా ఉంది. ఇవాళ గుజరాత్ ప్రభుత్వం ఏదైతే ఎన్టీపీసీ ద్వారా ₹1.99 వారు యూనిట్ కొనుగోలు చేస్తా ఉంటే అదే యూనిట్ విద్యుత్తును ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సెకీ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని ₹2.49 కొనుగోలు చేస్తా ఉన్నారు. కాబట్టి అంటే ప్రతి యూనిట్ కి 50 పైసల చొప్పున మన పైన భారం అదనంగా పడుతుంది. ఈ అదనపు భారం కూడా ఒకసారి ఒక సంవత్సరం కాదు 25 సంవత్సరాల పాటు మనం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అంటే రాష్ట్ర ప్రజలు ఇంత పెద్ద నష్టపోతా ఉంటే వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉంటే యనమల రామకృష్ణ గారు ఏమంటారంటే ఈ విద్యుత్ ఒప్పందం గురించి మనం టచ్ చేయకూడదు, ప్రజల డిమాండ్ మేరకు ప్రజల కోరిక మేరకు ఆ 1750 కోట్ల రూపాయల దానిపైన మాత్రం దర్యాప్తు జరుపుదాం, అది ఏసీబీకి ఆర్డర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. అది సరైనది కాదు అని మేము అంటాము. ఎందుకంటే ప్రజలు తమ పైన మాకు భారాలు పడినా పర్వాలేదు, 1,10,000 కోట్ల రూపాయలైనా సరే మేము భరిస్తాము, లేదా 25 ఏళ్ల పాటు మేము అదనంగా చెల్లిస్తాము, మీరు అది మాత్రమే ఎంక్వైరీ చేయమని జనం ఎందుకంటారు? జనం చచ్చిన ఆ రకంగా మాట్లాడరు. అయ్యా మా పైన భారాలు మోపొద్దండి, మీరు అనవసరంగా ఇలాంటి ఒప్పందాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు, అవినీతికి పాల్పడి అక్రమ ఒప్పందాలు చేసుకుని మా పైన భారాలు మోపుతా ఉన్నారు, కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తా ఉన్నారు ప్రజలు. కాబట్టి నేనేదంటే విద్యుత్ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలి. అదేవిధంగా అదానీతో మన రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒప్పందాలు చేశారో వాటన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరపాలి. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందో దానిపైన కూడా నిగ్గు తేల్చాలని చెప్పి మేము కోరుతాం. రామకృష్ణ గారు,
ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు ముడుపులు అందాయి. సో అందాయా లేదా వీటి మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. కానీ మీరు అంటున్నట్టుగా అదాని వ్యవహారానికి సంబంధించి ఎవరూ ఫోకస్ చేయట్లేదు, పెద్దగా పట్టించుకుంటున్నట్లు కూడా ఆ యాంగిల్లో మనం చూడడం లేదు. మరి ఈ సందర్భంలో మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అంటే మోదీ గారు అద్వానీ గారికి కొమ్ము కాస్తున్నారు అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అడుగులు వేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అందరికీ ప్రపంచంలో జగమెరిగిన సత్యం ఏమంటే అదానికి మోడీ వత్తాసు ఉంది. ఈవెన్ మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి వారిద్దరికి ఆర్థిక లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అదాని పేరుగాంచాడంటే, ఆయన ఈ స్థాయికి ఎదిగాడంటే ఖచ్చితంగా మోడీ మద్దతు, అమిత్ షా మద్దతు ఉన్నందువల్లనే, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్నందువల్లనే. గతంలో గుజరాత్ ప్రభుత్వం మద్దతు మాత్రమే ఉండింది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా వారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి కూడా వారికి మద్దతు లభించింది కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. అందుకోసం అంటే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు చెప్పినట్లుగా అదానికి బీజేపీకి సంబంధం లేదంటే అది అవాస్తవం. అది మరి ఆమెకి ఈ మధ్యలో సంబంధం ఏర్పడింది బీజేపీతో తప్ప, అంతకుముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమెకి ఈ మధ్యలో కొత్తగా ఆమె జరిగింది. కానీ మోడీ అదాని అది కాదు. మోడీకి అదానికి ముందు నుంచి కూడా వాళ్ళకి అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు. ఈవెన్ 2014 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మోదీ గారు అదాని యొక్క విమానంలోనే తిరిగి దేశమంతటా ప్రచారాన్ని నిర్వహించాడు. ఆ తర్వాత మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారి విమానంలో ఏం తిరుగుతూ ఉన్నాడు. వివిధ దేశాల్లో అంతర్జాతీయంగా ఆయనకు ఒప్పందాలు వచ్చాయంటే కూడా ఆ ఒప్పందాలు రావడంలో కూడా మోడీ కీలక పాత్ర పోషించారు. ఈవెన్ ఆస్ట్రేలియా వారు, శ్రీలంకలో కానీ అనేక దేశాల్లో ఏవైతే ఆయన అగ్రిమెంట్స్ చేసుకోగలిగాడు అవన్నీ కూడా ఆయన ద్వారా. ఇవాళ సెకీ ద్వారా 4 రాష్ట్రాల్లో ఒప్పందాలు చేసుకున్నారంటే కూడా అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ, వారి యొక్క మద్దతుతో ఇదంతా జరిగింది. కాబట్టి మేము స్పష్టంగా చెప్పేది ఏమంటే ఇవాళ మోదీ మద్దతు అదానీకి ఉన్నందువల్ల, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నందువల్ల ఆయన జోలికి మేము పోము అంటే అంతకంటే దౌర్భాగ్యం ఓట్లేదు. అండ్ ఇదే విషయంకి సంబంధించి కొంతమంది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు ఇంత ఇష్యూ రైజ్ అయింది కాబట్టి మీరు అదానీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారని మాట్లాడినప్పుడు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు విశ్వాసం కోల్పోకుండా, లేకపోతే రాష్ట్రానికి ఏదైతే ఒక ప్రయోజనాలు వస్తాయని భావించామో వాటిని వదులుకోకుండా తీసుకోవాల్సిన డెసిషన్ అని ఆ ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ టాపిక్ సంబంధించి మాట్లాడడం లేదు. ఎలా చూడాలంటారు? నిజంగానే వీళ్ళు భయపడుతున్నారా? డైరెక్ట్ గా అదానీ గారికో, ఇండైరెక్ట్ గా మోదీ గారికో భయపడుతున్నారా? వాళ్ళ కనుసన్నల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది అని అనుకోవాలా? ఇవి 2 వేరు విషయాలమ్మా. ఒకటేమంటే పెట్టుబడిదారుల యొక్క వారి యొక్క ఇది కోల్పోకూడదు, వారి విశ్వాసాన్ని మనం పరిగణలో తీసుకోవాలి, వారిని ఆకర్షించుకోవాలి, పెట్టుబడులు సమకూర్చుకోవాలి అనే విషయంలో అది ఒక సదుద్దేశంతో చేసే వ్యాఖ్య, దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. వీ టు సపోర్ట్. మేము కూడా ఆ అంశంలో ముఖ్యమంత్రి గారిని సమర్థిస్తాం. కానీ ఇక్కడ జరిగింది అది కాదు కదా. ఇక్కడ పక్కాగా దోపిడీ జరిగింది, రాష్ట్రాన్ని దోచుకున్నారు. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత దోపిడీ జరగలేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. కాబట్టి ఆ రోజు మీరు కూడా చెప్పారు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాలంతా కూడా దోచిపెడతా ఉన్నాడు, అదానికి అప్పచెప్తా ఉన్నాడని. ఇవన్నీ మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పారు. మరి ఇవాళ ఎందుకు మాట్లాడడం లేదని మేము అడుగుతా ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రయోజనాలు తిన్నా పర్వాలేదు, మేము అదానికి ఉడిగం చేయాలనుకున్నామంటే దాన్ని ఎవరు సమర్థించరు. అందుకని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఇవాళ ఎవరైతే వారు ఇంటర్నేషనల్ గా కానీ లేదా నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ, కార్పొరేట్ కంపెనీస్ ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతామంటే వాళ్ళకి ఖచ్చితంగా మా ప్రభుత్వం సహకరించాల్సిందే. ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో పాజిటివ్ గా ఉంటాన్నాడు, దానికి ఎవరికి అభ్యంతరం ఉండనక్కర్లేదు. కానీ అదే సమయంలో పక్కాగా దోచిపెట్టే అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రజల పైన భారాలు మోపే అగ్రిమెంట్ ఏవి కూడా ఆమోదించకూడదు. అందులో సోలార్ సెకీ ద్వారా జరిగిన ఈ ఒప్పందం కూడా ఒకటి. కాబట్టి ఆ ఒప్పందాన్ని మేము రద్దు చేయాలంటున్నాం. మేము ఏదో ఇప్పుడు చెప్పడం కాదు,
2021లోనే దీనిపైన ఆ రోజు అదానికి జగన్మోహన్ రెడ్డికి అగ్రిమెంట్ కుదిరినప్పుడు వాళ్ళ ఇంట్లో 4 గంటల పాటు సమావేశం జరిగిన మరుసటి రోజే మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం ఈ అగ్రిమెంట్ చేసుకోకూడదు అని. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేశాం. సిపిఐ తరఫున నేను దాఖలు చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు కూడా అది రద్దు చేయాలని ఆయన కూడా కోర్టుకు ఎక్కాడు. మరి ఇవాళ పయ్యావుల కేశవ్ గారికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏమంటే ఇవాళ గతంలో మీరు ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో ఆ స్టాండ్ కట్టుబడి ఉండండి. అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మరో మాట మార్చడం తగదు. అది ప్రజలు అంగీకరించారు. అయితే ఇవాళ యనమల రామకృష్ణ గారు చెప్తున్న ఒక ప్రమాదకరమైన పాయింట్ ఏమంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి దీన్నే చూస్తామంటున్నాడు తప్ప, ఓకే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఇన్వాల్వ్ అయినాడని మీ దగ్గర సమాచారం ఉంది. అది ఇవాళ FBI వాళ్ళు కూడా ఇచ్చారు, దానిపైన యాక్షన్ తీసుకోండి. కానీ ఏ అదాని వల్ల అయితే ఇవాళ ఈ అగ్రిమెంట్ చేసుకొని రాష్ట్ర ప్రజలపైన పెద్ద ఎత్తున భారం పడతా ఉందో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతాను. దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. రామకృష్ణ గారు, పిసిసి చీఫ్ గా ఉన్న షర్మిల గారు కూడా జగన్ 1750 కోట్లు తీసుకున్నారా లేదా, ప్రామిస్ చేసి చెప్తారా లేదా, పిల్లల మీద ఒట్లేస్తారా లేదా, ఈ యాంగిల్లోనే మాట్లాడుతున్నారు. కానీ అదానీతో ఇప్పుడు పెట్టుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు నష్టం జరుగుతుంది, కాబట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే వర్షన్ అయితే ఎందుకు చెప్పడం లేదు? ఇక్కడ షర్మిల గారి వ్యాఖ్యలను కూడా ఎలా చూడొచ్చు? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ చెప్తా ఉంది కదా, అదానిని అరెస్ట్ చేయాలి, అదాని దానిపైన పార్లమెంట్ లో చర్చ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పట్టుబట్టి మాట్లాడుతా ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో మల్లికార్జున ఖార్గే గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు గట్టిగా మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో మేము అందరికంటే గట్టిగా మాట్లాడుతున్నాం. వామపక్ష పార్టీలుగా మాట్లాడుతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడాల్సి వస్తా ఉంది, వారు మాట్లాడుతా ఉన్నారు. కానీ నేను కోరేది ఏమంటే అదానితో ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అగ్రిమెంట్ గురించి కూడా ఇవాళ చర్చ జరగాలి. అది రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పద్ధతుల్లో ఉందా, అదానికి దోచిపెట్టే పద్ధతుల్లో ఉందా, దానిపైన చర్చ జరగాలి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరేదేమంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడినారు ఈ అంశాలపైన, ఇవాళ ఎందుకు వెనక్కుపోతున్నారని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గొంతు విప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడలో అక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, స్మగ్లింగ్ జరుగుతుంది అని పోయొచ్చారు, చాలా సంతోషం. కానీ ఇవాళ ప్రజలు ఏమొస్తుంది, అది అరబిందో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానిపైన ఆయన పోయాడు. అదే గంగవరం పోర్టులో కూడా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, అక్కడ ఎందుకు పోలేదని ఒక చర్చ వచ్చింది. దానికి వారికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే నిష్పక్షపాతంగా ప్రభుత్వం వ్యవహరించాలి. కార్పొరేట్లకు కొమ్ము గాయడానికి లేదంటే అదానికి ఊడిగం చేయడానికి మీరు ముందు పడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షించరు, ప్రజలు వ్యతిరేకిస్తారు. ఇవాళ ప్రజలు చాలా పకడ్బందీగా గమనిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నరేంద్ర మోడీకి తలొగ్గి అదానికి అండగా నిలబడుతుందా, లేకపోతే ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతుందా అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇది పరీక్షా సమయం ఎవరికంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పరీక్షా సమయము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పరీక్షా సమయము. మీరు ప్రజల వైపు నిలబడతారా లేకపోతే అదానికి అండగా నిలబడతారో తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మీరు మీరమేషాలు లెక్క పెట్టి కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ కోపం వస్తుందేమో అని చెప్పి మీరు అదానికి అండగా నిలబడితే మీకు భవిష్యత్తు ఉండదు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు. ఎందుకంటే క్లియర్ కట్ గా చెప్తా ఉంది, క్లియర్ కట్ గా మామూలు సామాన్యునికి కూడా అర్థమైతా ఉంది. ఎన్టీపీసీ అనేది కూడా కేంద్ర సంస్థ. ఎన్టీపీసీతో వాళ్ళు ₹99 ఏ గుజరాత్ రాష్ట్రం అయితే ఏ ప్రధానమంత్రి సొంత రాష్ట్ర ప్రభుత్వం అయితే కొనుగోలు చేసిందో దాన్ని వదిలిపెట్టి మీరు సెకీతో అగ్రిమెంట్ చేసుకొని ₹2.49 కొన్నప్పుడు సహజంగానే ప్రజలు వ్యతిరేకిస్తారు. ఇది భారం పడుతుందని అందరికీ తెలుసు. దీనిపైన 4 ఏళ్లుగా గగ్గోలు పెడుతూనే ఉన్నాం. ఈవెన్ కోర్టులో వేసాం. కోర్టులో వేసిన తర్వాత అజూర్ కంపెనీ వాళ్ళు వెనక్కుపోయారు.
2333 మెగావాట్ల విద్యుత్ శక్తి సరఫరా చేయడానికి ముందుకొచ్చిన అజూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు వెనక్కిపోయారు. ఆ తర్వాత మొత్తం 7000 మెగావాట్లు నేనే సరఫరా చేస్తానని అదాని తీసుకున్నాడు. కాబట్టి ఏమంటే అదాని ప్రయోజనాలు నెరవేర్చడానికి మాత్రమే ఇదంతా జరిగింది. ఇది జరిగింది కాబట్టి ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ అగ్రిమెంట్ రద్దు చేయాల్సిందే. అది రద్దు చేసేంత వరకు ఖచ్చితంగా మేమందరం కలిసికట్టుగా పోరాడు. రామకృష్ణ గారు, ఈ బియ్యం అక్రమ రవాణా అనేది ఓన్లీ కాకినాడ పోర్టులో మాత్రమే జరుగుతుందా అండి? ఇంకా వేరే పోర్ట్స్ లో ఏమి ఇటువంటి అక్రమాలు జరగడం లేదా? వాటిపై ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు? ఒకవేళ నిజంగానే అదానికి భయపడి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి స్టాండ్ తీసుకున్నారా? లాంటి రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ఏపీ ప్రజల మధ్యలో ఉన్నాయి. మీరేమంటారు? భయపడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఏదేమైనా సరే ఆయన నిన్న కాకినాడ పోర్టుకు పోయాడు. ఒక షిప్ను కూడా చేయమని చెప్పారు, సంతోషము. కానీ ఎక్కడైతే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి నేను కోరుతా ఉన్నా, అది విశాఖపట్నం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు కానీ, లేదా గంగవరం పోర్టు కానీ, ఏ పోర్టు అయినా సరే ఇలాంటి పోర్టులో జరిగే అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఆ రకంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఆ రకంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు. అటు కాకుండా అది అరవిందో వాళ్ళ మేనేజ్మెంట్ కాబట్టి దాని మీద మాత్రమే నేను చేస్తానంటే అది ప్రజలు హర్షించరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇవాళ అనేక అంశాలు చూస్తూ ఉంటే నిష్పక్షపాతంగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది అనే అభిప్రాయం ప్రజల్లో కలగడం లేదు. కాబట్టి ఏమంటే ప్రభుత్వం అన్ని వైపులా చూడాలి, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని ప్రజల్ని నమ్మించాలి. ఆ రకంగా ప్రభుత్వం పూనుకోవాలి. దానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతాం. అండ్ ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న కేసులు కావచ్చు, లేకపోతే అరెస్టులు కావచ్చు, ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గారిని టార్గెట్ చేశారు అంటూ వస్తున్న వార్తలు, ఇవన్నిటికీ చూస్తుంటుంటే ఇది వ్యక్తిగత కక్షలతోనే ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని అనుకోవచ్చా? ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరం క్రితం జరిగిన ఇష్యూకి సంబంధించి ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి? అండ్ హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఇందులో నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అది నిజంగా మహిళలను కించపరుస్తూ కానీ, నాయకులు కించపరుస్తూ కానీ ఎవరు మాట్లాడినా తప్పే, ఎలాంటి పోస్టింగ్స్ పెట్టినా తప్పే, దాన్ని అందరూ కూడా ఖండించాల్సిందే. కానీ దాన్ని ఒక వన్ సైడ్ తీసుకొని పోయి దీన్ని ఏదో హెరాస్మెంట్ చేస్తున్నారనే భావన ప్రజల్లో రాకూడదు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ఇటీవల కాలంలో ఇవాళ జరుగుతున్నది ఏమంటే, ఇతర రాష్ట్రాల్లో లేనట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలను, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ స్త్రీలను కూడా కించపరుస్తూ పోస్టింగ్లు పెట్టడం, సోషల్ మీడియాలో ఉన్న స్వేచ్ఛనంతా కూడా దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. అది ఎవరు చేసినా ఖండించాల్సిందే. అలాంటి వాటికి రాజకీయాల్లో తావులేదు. ఏదైనా సమస్యలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, లేదంటే ఇతర పార్టీలతో పోరాడేది ఉంటే, లేదంటే ప్రత్యర్థి పార్టీలను నిజంగా దాన్ని ఢీకొనాలంటే రాజకీయంగా ఢీకొనాలి. సమస్యల పరిష్కారం విషయంలో దాన్ని ఎత్తి చూపాలి తప్ప ఈ రకంగా కుటుంబ స్త్రీలను వారిని బజార్కిచ్చే పద్ధతుల్లో అది ఎవరు చేసినా తప్పే. దానిపైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడు, ఇది మా స్త్రీలకే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్త్రీలకు ఏది జరిగినా సరే మేము యాక్షన్ తీసుకుంటామన్నాడు. కాబట్టి ఆ రకంగా ఆయన చెప్పిన దానికి కట్టుబడి ఇవాళ చేయాలి. పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ కొద్దిగా తగ్గించి వాళ్ళ పనులపైన వాళ్ళు దృష్టి సారించాలి. వాళ్ళకి ఎంతసేపున్నా ఇదే పనులు అనే పద్ధతిలో అది కరెక్ట్ కాదు. వాళ్ళ పనులు వాళ్ళకి చాలా ఉన్నాయి, ఆ పనులు మీరు చేయండి. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి, ప్రజలకు రక్షణ ఇవ్వండి. ముఖ్యంగా మహిళలకు, అమ్మాయిలకు వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి ఆ సదుపాయాలు కల్పించండి. అలాంటి పరిస్థితులు దాన్ని పునరుద్ధరించడానికి, సమాజంలో అశాంతి లేకుండా చేయడానికి పోలీసులు పూర్తి స్థాయిలో కృషి చేయాలి తప్ప వీటిపైన దృష్టి తగ్గిస్తే బాగుంటుందని భావిస్తాను. మరి దీనికి కంటిన్యూషన్ గానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన ఫోక్సో కేసు మనం చూసాము. సో చెవిరెడ్డి గారిని ఫస్ట్ బ్లేమ్ చేశారు. బట్ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి చెవిరెడ్డి గారు మాకు సహాయం చేయడానికి వచ్చారు, మాతో తెల్ల పేపర్ మీద సైన్ చేయించుకున్నారు, సో ఆయనకి చెవిరెడ్డి గారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. ఎక్కడ తప్పిదం జరిగింది అనుకోవాలి? ఇక్కడ ఎవరిని మనము ప్రశ్నించాలంటారు? ఒకరికి సంబంధించిన కాదు, ఎవరి విషయంలోనైనా సరే నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలి.
అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా తెలుగుదేశం పార్టీ అనే దాంతో నిమిత్తం లేకుండా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారనే దాంతో ఇది చేయకుండా దానికి లింక్ పెట్టకుండా నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలి. గత దశాబ్ద కాలంగా ముఖ్యంగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాష్ట్రంలో పోలీసులు కొంత పక్షపాతంగా వ్యవహరిస్తా ఉన్నారు. సహజంగానే అధికార పార్టీ కొంత పర్సెంటేజ్ కొంత అనుకూలంగా ఉంటారు, దాంట్లో తప్పులేదు, అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏకపక్షంగా వ్యవహరించడం మాత్రాన్ని కొనసాగించకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే పద్ధతిలో పోలీసులు వ్యవహరించారు. ఆ పోలీసుల యొక్క వ్యవహార శైలి వల్లనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఓడిపోయింది. ఎన్నికల్లో ఆయనకి తగు రీతిలో బుద్ధి చెప్పారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే ఇవాళ కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఘటనలు జరగకుండా నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించేటట్లు వారు కూడా తలెత్తుకుని తమ డ్యూటీ తాము చేసేటట్లు ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట్ల పోలీసులు ఎంత అధ్వానంగా తయారైనారంటే వాళ్ళు స్థానిక రాజకీయ నాయకులు ఇళ్లలో పోయి కూర్చొని టోపీ కింద పెట్టి పంచాయతీలు చేసే పరిస్థితికి దిగజారిపోయారు. ఈ రకంగా పోలీసులు ఉంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. అదేవిధంగా పోలీసు అధికారుల ట్రాన్స్ఫర్స్ లో ఏదైతే లంచాలు డబ్బులు తీసుకుంటున్నారనేది వచ్చిందో దాన్ని కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఏది ఏమైనా సరే రాష్ట్రంలో శాంతి భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఆ చొరవ ముఖ్యమంత్రి గారే చూపాలని చెప్పి నేను కోరుతాను. అండ్ ఈ రోజు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సుమారు 2 గంటల పాటు భేటీ అయ్యారు. ముఖ్యంగా రాజ్యసభ సీటుకు సంబంధించి ప్రధాన చర్చ నడిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటారు? నాగబాబు గారికి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా అంటున్నారు. మీరు సమర్థిస్తారా? మీరేమంటారు? అది వారి 2 రాజకీయ పార్టీలు వారందరూ కూడా ఒకే కూటమిలో ఉన్నారు. సహజంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గాను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి వారు రాజకీయ అంశాలు చర్చించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పరిపాలనాపరమైన అంశాలపైన కూడా వారు చర్చ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎలాగో వాళ్ళకి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో వాటి గురించి కూడా వాళ్ళు చర్చించుకుని ఉండవచ్చు. అందులో మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. సహజంగా వారి రాజకీయ పార్టీలు ఇలాంటి భేటీలు మామూలుగా వాళ్ళు నడుస్తూ ఉంటాయి. తర్వాత ఆ భేటీలోనే అనేక అంశాలపైన వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. కాబట్టి దీనిపైన మనం వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, చెప్పిన దానిపైన మనం ఏమైనా మాట్లాడవచ్చు తప్ప వారు ఏం మాట్లాడినారనే దానిపైన మనం ఆరాలు తీయాల్సిన అవసరం లేదు. అండ్ రామకృష్ణ గారు, 100 రోజులు పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ 100 రోజుల పరిపాలనకి సంబంధించి 150 రోజులు మీరేం చెప్తారు? అంటే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చంద్రబాబు ప్రభుత్వం అంటే త్రూ కాల్స్ ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడానికి సిద్ధమవుతోంది. ఏమంటారు? రేపు అది 6 నెలలు కంప్లీట్ గా వస్తుంది, మరో వారం 10 రోజుల తర్వాత. ఓకే, దీనిపైన సహజంగా మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు సహజంగా మిక్స్డ్ రియాక్షన్ ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కొన్ని అంశాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, మరికొన్ని అంశాలు అనేక అలివుగాని వాగ్దానాలు చేశారు. కాబట్టి ఆ వాగ్దానాలన్నీ అమలు చేయమని ప్రజలు కోరితే ఆ వాగ్దానాలు అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు లేవు. అది అందరికీ తెలిసిన నగ్న సత్యము. కాబట్టి ఏమంటే అప్పులైనా చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అనే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ప్రత్యేకంగా సహకారం అందిస్తున్నట్లుగా ఎలాంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఈవెన్ అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ప్రపంచ బ్యాంక్తో అప్పు ఇప్పిస్తా ఉన్నారు, అదేవిధంగా హడ్కో రుణాలు ఇప్పిస్తా ఉన్నారు తప్ప వాళ్ళు ₹1 సహాయం చేయలే. కాబట్టి ఏమంటే వీళ్ళు పెద్దగా ప్రత్యేకంగా మన రాష్ట్రానికి అదనంగా వారు ఇవ్వడం అంటూ జరగలేదు. ఏదేమైనా సరే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు అమలు చేయడానికి తగినన్ని నిధులు మాత్రం ప్రభుత్వం వద్ద లేవు. కాబట్టి సహజంగా దీన్ని ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. ఏదేమైనా సరే వాళ్ళకున్న పరిమితమైన వనరుల్లో కొన్ని చేయడానికి పూనుకుంటా ఉన్నారు. మరి ఇది సహజంగా ఎవరికైతే లబ్ధి జరిగిందో వాళ్ళు మాకు లబ్ధి జరిగిందని అనుకుంటారు. ఎవరికైతే లబ్ధి జరగలేదో మాకు ఇంకా లబ్ధి జరగలేదు, చెప్పిన మాట నిలబెట్టుకోలేదు, మాకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలేదని కూడా ఆయా రకంగా ప్రజలు చర్చించుకునే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలుగా మేమైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాలి. నేను దానికి సింపుల్ గా ఒకటే చెప్తా ఉన్నా. కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచకపోగా వీలైతే తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఈ 5 నెలల కాలంలోనే
దాదాపు 15,836 కోట్ల రూపాయల భారాన్ని ఇవాళ పెంచేశారు. 6,072 కోట్లు మొన్న, తర్వాత మళ్ళీ 9,142 కోట్లు మళ్ళీ నిన్న. కాబట్టి 15,560 కోట్ల రూపాయల భారం అనేది ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకే దఫా అంత భారాన్ని మోపలే. మరి ఇవాళ భారం మోపినప్పుడు సహజంగా ప్రజలు దాన్ని అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దీనితో మళ్ళీ ఏప్రిల్ నెల నుండి మళ్ళీ కూడా కరెంట్ ఛార్జీలు మీరు పెంచబోతా ఉన్నారు. తర్వాత అదాని అగ్రిమెంట్ అమలైతే రాబోయే రోజుల్లో మరింత భారం ప్రజలపైన పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలపైన భారాలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మీరు ఆ రకంగా చేయకుండా ప్రజలపైన ఓవైపు భారాలు మోపుతూ మరోవైపు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అసంతృప్తి వస్తుంది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి వచ్చేసింది అని వైఎస్ఆర్సీపీ చెబుతున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకం అవ్వడానికి, వాళ్ళతో కలిసి ముచ్చటించడానికి, మాట్లాడడానికి కూడా, అంటే ఇప్పటి వరకు కార్యకర్తలకు జెండా మోసిన వాళ్ళకి దూరంగా ఉన్నారు అనే ఒక ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి నుంచి తర్వాత నుంచి మొదలు పెడుతున్నట్టుగా వస్తున్న వార్తలు మంచి పరిణామమే అంటారా? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రతి ఊరు అది ఏదో చేస్తూ ఉంటారు. ఏ పార్టీ ఊరికే ఉండదు. పార్టీ అంటే పార్టీగా యావత్తుగా ఉంటుంది. వారు ఎవరి పద్ధతిలో వారు చేస్తూ ఉంటారు. సహజంగా ఆయనకు కూడా ఇన్నాళ్ళు జనం లేకపోకుండా ఉండడానికి ఒక కారణం ఉంటుంది. తాను 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనేక వాగ్దానాలు అమలు చేయలేకపోయాడు కాబట్టి వెంటనే జనం లేకపోతే అవి అడుగుతారనే దాంతో కూడా ఆగి ఉండొచ్చు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజల తరఫున మాట్లాడడానికి ఆయనకి అవకాశం ఉంటుంది. ప్రజలతో మమేకం కావచ్చు, ప్రజల్ని కలవడానికి ఎవరైనా సరే పూనుకుంటారు. దాన్ని మనం పెద్ద తప్పు పట్టాల్సింది లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.